దేవుని వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. హీబ్రూస్ 6:11. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించుటకు ఆధారంగా ఒక మాటను దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఆ మాటను బట్టి దేవుణ్ణి ఆరాధించుటకు మనము సిద్ధపడదాం. ఆ మాట ఏంటి అంటే వాగ్దానం. దేవుని వాగ్దానాల గురించి అనేక సార్లు మనం మాట్లాడుకొని ఉన్నాం. వాగ్దానం అంటే ఒక క్రియారూపకమైన అభయం. అంటే ముందుగానే నేను నీకు ఇది చేస్తాను, లేదంటే నేను నీకు ఇస్తాను అని చెప్పే ఒక క్రియారూపకమైన మాట. ఒక క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది మూలమైతే ఈ వాగ్దానం అనేది ఉజ్జీవమై ఉన్నదని చెప్పుకోవచ్చు. అలాగే ఒక క్రైస్తవ జీవితం యొక్క నిరీక్షణకు ఇది ఆధారంగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసం గురించి రాయబడిన అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే మనం అర్థం చేయాలి, నిరీక్షణ లేకుండా ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేము. ఈ నిరీక్షణకు ఆధారం దేవుని మాట, దేవుడిచ్చిన మాట, అదే వాగ్దానం. ఆ వాగ్దాన ఫలితమే మనం ఈ రోజు అనుభవిస్తున్న ఈ విశ్వాస జీవితం. ఎందుకంటే దేవుడు ఈ జీవితాన్ని మనకు వాగ్దానం చేసి ఉన్నారు. అలాగే దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. అవన్నీ ఆయన పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉన్నారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దాదాపు 3000కు పైగా వాగ్దానాలు దేవుడు ఆయన గ్రంథంలో మన కోసం రాయించి పెట్టి ఉన్నారు. అవన్నీ మన కోసమే. వాటిని స్వతంత్రించుకోవడమే మన ఆత్మీయ జీవితం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆయన మన కోసం ఉంచిన వాగ్దానాలను ఎన్ని మనం పొందుకొని ఉన్నాం, ఎన్ని మనం అనుభవించి ఉన్నాం, ఎన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం, ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న ఆయన వాగ్దానం ఈరోజు మన రక్షణకు మూలమై ఉన్నది. అలాగే నశించిపోయే వారిని వెతికి రక్షించుటకు ఈ లోకంలోనికి నేను వచ్చి ఉన్నానన్న ఆయన మాట ఈరోజు మన నిత్య జీవానికి బాటగా ఉంది. ఆయన ఆ వాగ్దానం ఇవ్వలేదు అంటే మనకు రక్షణ లేదు. ఆయన ఆ వాగ్దానం ఇవ్వలేదు అంటే మనకు నిత్య జీవం లేదు. ఇలా ఎన్నో వాగ్దానములు, వాటన్నిటి మేలు కలయికే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఆత్మీయ జీవితం, ఇంకా రేపు మనము అనుభవించబోచున్న మహిమ జీవితం. ఈ వాగ్దానాలు ఇచ్చిన మన దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు. తాను ఇచ్చిన మాట కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చినవాడు.
ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఈ వాగ్దానాలన్నిటికీ కర్త, కర్మ, క్రియ ఆయనే. ఆయనే ప్రభు యేసు. అంటే ఆ వాగ్దానాన్ని నిర్మించినవాడు, అంటే ఏర్పరిచినవాడు ఆయనే. వాటిని అనుగ్రహించేవాడు ఆయనే. వాటిని నెరవేర్చేవాడు ఆయనే. ఆయనే మన విశ్వాసమునకు కర్త. ఆయనే మన వాగ్దాన కరుడు. ఆయనే ప్రభు యేసు. ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి ఈరోజు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఎంతో సంతోషం. ఈరోజు ఆయన ఇచ్చిన ఒక్కో వాగ్దానంను బట్టి, అవి మన జీవితంలో నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. అందునిమిత్తమే ఆయన ఇక్కడ మనల్ని చేర్చి ఉన్నారు, మనం చేరి ఉన్నాము. ఆయన వాగ్దానములు మనకు అనుగ్రహించుటలో, వాటిని నెరవేర్చుటలో దేవుని ఉద్దేశం అదే. అది ఆయన ఉద్దేశాన్ని వాక్యం స్పష్టం చేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 2 Corinthians chapter 1 verse 20. అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించడానికి ఇష్టపడదాం. ఎవరైతే దేవుని వాగ్దానాలను సొంతం చేసుకుంటారో, వాటిని అనుభవిస్తారో, వాళ్ళు నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎందుకంటే అది జరగకుంటే దేవునికి మహిమ లేదు. ఈరోజు ఆయన వాగ్దానాలు ఇచ్చిన ఉద్దేశాన్ని మనం వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ఆయన ఈ వాగ్దానాలను ఎందుకు ఇచ్చారు అంటే, మనమంతా ఆయనను మహిమపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన మహిమ కొరకై ఈ వాగ్దానములన్నీ ఆయన వలన నిశ్చయమై ఉన్నవి, ఇవ్వబడి ఉన్నవి, అనుగ్రహించబడి ఉన్నవి. ఇది దేవుడి వాక్యం చెప్పిన సత్యం. ఆ గ్రహింపుతో మనం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకా దేవుని వాగ్దానాలను అర్థం చేయకుండా, ఈరోజు ఇంకా వాటి యందు మనసు లేకుండా, వాటిని పొందుకోవాలనే ఒక ఆశ లేకుండా, ఆ ఆశను తీర్చుకునే ఏ ప్రయత్నము చేయకుండా, వాటిని అనుభవించకుండా, వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఇంకా వాటికి దూరంగా ఉన్న జీవితాలు ఆయనను ఎలా ఆరాధించగలుగుతాయి? ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది, ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన వాగ్దానాలను అనుభవించని జీవితం, ఆయన వాగ్దానాలను పొందుకోలేని జీవితం ఆయన నిజంగా ఆరాధించదు. ఎందుకంటే దేవుని ఉద్దేశానికి ఆ జీవితాలు దూరంగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి. దేవుని ఉద్దేశం అయితే స్పష్టమై ఉంది. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయింపబడి ఉన్నవి. దేవుని ఉద్దేశం స్పష్టంగా ఉంది. అవి మన జీవితంలో నెరవేర్చబడితేనే కదా ఆయనకు మహిమ. ఆ నెరవేర్పుకు ఇంకా దూరంగా ఉన్న మన స్థితి ఆయనను ఎలా ఆరాధిస్తుంది? ఎందుకంటే ఈరోజు అనేక జీవితాలు ఆ స్థితిలోనే ఉంటున్నాయి. ఈరోజు మనం వెతకవలసిన నిజం ఏంటంటే,
మన దేవుడు వాగ్దానములు ఇచ్చేవాడు, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేవాడు. ఆయన మాట తప్పనివాడు, సమస్తము చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇవన్నీ నిజం. మరి ఆయన వాగ్దానములు ఎందుకు మన జీవితంలో నెరవేర్చబడలేని పరిస్థితుల్లో ఉంటున్నాం? వాటిని అడ్డుకునేది ఎవరు? వాటిని ఆటంకపరిచేది ఎవరు? దానికి సమాధానం ఒక్కటే, అది మనమే. ఎందుకంటే దేవుడైతే వాగ్దానం చేసి ఉన్నాడు, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవానిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఆయన వాగ్దానాలను అనుభవించకుండా అడ్డుకునేది మనమే. ఈరోజు అవి నెరవేర్చబడకుండా ఆటంకపరిచేది మనమే. అందుకనే ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిని పోలి నడవమని మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారు కొందరిని దేవుడు మనకు చూపెడుతూ ఉన్నాడు. వాళ్ళు ఎలా ఆ వాగ్దానాలను సొంతం చేసుకున్నారు, ఎలా వాటిని స్వతంత్రించుకున్నారు, ఎలా వారు వాటి ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు, ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు సమయం ఇస్తూ ఉన్నారు సంగమా. ఎందుకంటే ఈరోజు దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నారు. మనం బైబిల్లో చూస్తే అనేకులు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని, అంటే సొంతం చేసుకున్న పరిస్థితి చూస్తాం. అబ్రహాం మొదలుకొని ఈ రోజు వరకు ఎందరో ఆయన వాగ్దానాలను పొందుకున్నారు, వాటి నెరవేర్పును సొంతం చేసుకున్నారు, వారి వాగ్దాన ఫలములతో దేవుణ్ణి మహిమపరిచి ఉన్నారు. ఈరోజు మనకు కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు, కానీ ఇంకా వాటిని స్వతంత్రించుకోలేని, సొంతం చేసుకోలేని పరిస్థితి ఆయన మనలో చూస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానాలు ఇచ్చింది ఏదో చదువుకోవడానికో చెప్పుకోవడానికో కాదు, వాటిని స్వతంత్రించుకోవడానికి, వాటిని అనుభవించడానికి, ఆ అనుభవం ద్వారా ఆయనను మహిమపరచడానికి. వాటిని అనుభవించాలంటే వాటిని స్వతంత్రించుకోవాలి. అందుకనే ఈరోజు వాక్యం ఆ స్వతంత్రించుకున్న వాళ్ళు ఏ రకంగా స్వతంత్రించారు, వాళ్ళను కోరి నడవవలసిన అవసరాన్ని మన ముందు చూపెడుతూ ఉంది. 3 విషయాలు ఆ వాక్యంలో మనం చూడగలుగుతాం. 1 విశ్వాసం గురించి చెప్పబడి ఉంది, 2 ఓర్పు గురించి చెప్పబడి ఉంది, 3 మందత్వం. ఈ 3 విషయాలను మనము చూడడానికి ఇష్టపడదాం. మొదటగా మనం చూస్తూ ఉన్నాం విశ్వాసం. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే మొదటి అడుగు విశ్వాసం. ఎందుకంటే ఎవరైతే దేవుని వాగ్దానాలను పొందుకున్నారో, వాటిని స్వతంత్రించుకున్నారో, వారి బలం వారి విశ్వాసమే. విచారం ఏంటంటే ఎవరైతే వాటికి దూరంగా ఉన్నారో వాళ్ళ బలహీనత కూడా ఆ విశ్వాసం లేకపోవడమే. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, కానీ మనకు విశ్వాసం లేదు. విశ్వాసులమని పిలువబడుతూ ఉన్నాం, కానీ మనకు విశ్వాసం లేదు. అందుకనే ఈరోజు ఏ వాగ్దానము మన అనుభవంలో లేదు. ఎందుకంటే మనం విశ్వాసమని చెప్పుకునేదానికి, ఆ మన విశ్వాసానికి మూలం క్రీస్తు కాదు. ఎందుకంటే క్రీస్తు ఆధారంగా లేని విశ్వాసము అది విశ్వాసం కాదు, అది ఏ రోజు నిలబడదు. ఈ మాట చెప్పడానికి, వినడానికి బాధగా ఉండవచ్చు, కానీ ఇది నిజం.
ఈరోజు మన విశ్వాసానికి మూలం క్రీస్తు కాదు అంటే మనది విశ్వాసం కాదు, మనం విశ్వాసులం కాము. విశ్వాసం అనున్నది నిరీక్షించిన వాటి నిజస్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని వాక్యం నిర్వచిస్తూ ఉండగా, ఆ నిరీక్షణ లేని విశ్వాసం ఎలా మనుగడ కొనసాగిస్తుంది? ఎందుకంటే ఈరోజు మనకే నిరీక్షణ లేదు. ఆ నమ్మకం లేకుండా ఎలా నిరీక్షణ మనం ఉంచగలుగుతాం? ఎందుకంటే ఈరోజు మనకే నమ్మకము లేదు. ఇవి రెండూ లేని ఆత్మీయ స్థితి ఎలా వాగ్దానాలను స్వతంత్రించుకుంటుంది? మన విశ్వాసాన్ని పరిశీలించుకోవడానికి దేవుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, హీబ్రూస్ 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాట చాలాసార్లు విన్నాం. విశ్వాసం ఇచ్చింది ఆయనే, ఆ విశ్వాసానికి కర్త ఆయనే, ఆ విశ్వాసాన్ని కాపాడేది ఆయనే, ఈరోజు ఆ విశ్వాసంలో నడిపించేది ఆయనే. ఆయన కేవలం మాటలు చెప్పలేదు, ఈ లోకంలో విశ్వాసంగా ఒక మాదిరిగా జీవించే జీవితాన్ని ఆయన జీవించారు. మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన చూపించిన మార్గంలో నడవడమే. ఇదే విశ్వాసం. అన్ని ఆయన చేశారు. మనం చేయవలసింది ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ నడవడం. ఇదే మన విశ్వాసం. ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రభు యేసు వైపు చూస్తూ, ఆయన ఈ లోకంలో మనకు మాదిరిగా జీవించిన జీవితాన్ని చూస్తూ ఆయనతో నడవడం. విశ్వాసం అంటే మాటలు చెప్పడం కాదు, నడవడం. ఎందుకంటే మాటలు చాలా వినబడతాయి మన మధ్యలో. ఈరోజు మనం అర్థం చేయాలి, మన విశ్వాసం మాటల వరకే ఉందా, లేకుంటే నడవడంలో కూడా దాన్ని మనం చూపెడుతూ ఉన్నామా? ఎందుకంటే మాటల్లో మాత్రమే చూపించే విశ్వాసం ఆయన వాగ్దానాలను ఏ రోజు పొందలేదు, ఆయన వాగ్దానాలను ఏ రోజు స్వతంత్రించుకోలేదు, ఆయన వాగ్దానాలను ఏ రోజు అనుభవించదు. ఆ అనుభవం లేని జీవితం ఆయనను ఆరాధించలేదు. అలాగే మరొక మాటను మన విశ్వాస పరిశీలన కోసం దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-15 వచనాలు. ఎఫెషియన్స్ 4:13-15. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై అట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఇక్కడ కూడా ప్రభు యేసు మనలను ఏర్పాటు చేసుకున్నారు, మనందరికీ బాధ్యతలు ఇచ్చి ఉన్నారు.
ఆయన ఇచ్చిన బాధ్యతలను ఏ కారణం చేతనో చేయకుండా ఉండడం కాదు విశ్వాసం అంటే. ఆయన ఇచ్చిన బాధ్యతలను పూర్తి చేయడమే మన విశ్వాసం. విశ్వాసం అంటే సాకులు చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం కాదు. విశ్వాసం అంటే ఎన్ని ప్రతికూలతలు వచ్చినా తట్టుకొని జీవించడం విశ్వాసం. పైగా వాక్యం చెబుతుంది, అవన్నీ ప్రేమతో సత్యంతో చేయడం. అదే క్రీస్తును పోలిన విశ్వాసం. అది మాత్రమే వాగ్దానాలను స్వతంత్రించుకుంటుంది. ఈరోజు మన విశ్వాసాన్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం పూర్తి చేస్తూ ఉన్నామా, లేకుంటే వాటిని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా, సాకులు చెప్పే వారిగా ఉంటూ ఉన్నామా? అలాగే ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15, Hebrews 3:15. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవుని కృప వలన ఆ విశ్వాసంలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. మన గొప్పతనమేం లేదు. ఆయన కృప వల్ల మనము ఈ విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టి ఉన్నాం. ఎంతో బలంగా వచ్చి ఉన్నాం. మన అనుభవాలు, మన సాక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది గతం. కానీ ఆ గతంలో మిగిలిపోయేది కాదు విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని చూపెట్టే, తమ విశ్వాసాన్ని చూపెట్టే ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నావు, వర్తమానంలో భవిష్యత్తులో కూడా బలంగా ఉండేదే, బలంగా నిలిచి ఉండేదే నిజమైన విశ్వాసం. అవును, ఒక రోజు నువ్వు బలంగా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు ఆయన కృప వల్ల, ఎంతో సంతోషం. దాన్ని చూపెట్టి ఈ పరిస్థితిని నువ్వు దాటవేసే ఛాన్స్ లేదు నీకు. ఈ రోజు ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉంటావు, అది చూపెట్టేదే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసమే మనల్ని క్రీస్తులో పాలిభాగస్తులుగా ఉంచుతుంది అని వాక్యం చెబుతూ ఉంది. ఆ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటామని వాక్యం చెబుతూ ఉంది. అలాంటి పరిస్థితి మాత్రమే ప్రతి వాగ్దానాన్ని సొంతం చేసుకుంటుంది. ఇలా అనేక మాటలు మన విశ్వాసాన్ని పరిశీలించి దానిలోని కొదవలను గుర్తు చేస్తూ మన దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేని పరిస్థితిని మన ముందుంచుతూ ఉన్నాయి. ఇక రెండవది ఓర్పు. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఓర్పు ఎంతో అవసరం. క్రైస్తవ జీవితంలో ఓర్పుగా ముందుకు సాగాలన్న యథార్థమైన కోరిక లేకపోతే ఎలాంటి మేలు మనము పొందలేము. చాలా మంది ఈరోజు వచ్చాము, రేపు మా జీవితంలో అది జరగాలి, ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి వారికి. లేదంటే వాళ్ళు విశ్వాసంలో వెనుకకు అడుగు వేయాలి. ఈ లోకంలో క్రీస్తులో ఓర్పుగా సాగిపోవడమే ఒక ప్రాముఖ్యమైన విషయంగా వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ జీవితంలో ఎన్నో విషమ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడూ చెప్పలేదు నువ్వు ఏ సమస్య లేకుండా ఉంటావని. వాటిని ఉన్నవి ఉన్నట్లు చూస్తే అవి కష్టంగానే అనిపిస్తాయి. కానీ
ఓపికతో ఉండి ఓర్చుకొని దేవుని సమయం కోసం మనం వేచి చూస్తే అవన్నీ మనకు ఒక ఆనందాన్ని ఇచ్చే పరిస్థితులుగా మారే అవకాశం ఉంది. ఈ విషమ పరీక్షలు దుఃఖం కలిగిస్తాయి, కానీ వాటిని ఎదుర్కొన్నచో అవి మనల్ని మరింతగా బలంగా చేసే ఒక పరిస్థితిని దేవుడు చూపిస్తూ ఉన్నారు. మరింత ఆధ్యాత్మికంగా విశ్వాసంలో మరింత బలంగా మనం మారగలిగే ఒక పరిస్థితిని దేవుడు చూపెడుతూ ఉన్నాడు. దేవుడు అవలంబించే విధానం ఇదే. ఇది అర్థం చేయకుండా మనం ఓర్పు కలిగి ఉండలేం. చాలా మంది ఇది అర్థం చేయకుండా తమ ఓర్పును కోల్పోతున్నారు. అందుకనే ఏ వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు విశ్వాసం చేతను ఓర్పు చేతను అవి పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో మనం చూస్తాం, యాకోబు 1వ అధ్యాయము 2-4 మనం చూస్తే, జేమ్స్ 1:2-4, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇది మన విశ్వాసానికి ఒక పరీక్షగా, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఓర్పు కలిగి ఉండమని, ఆ ఓర్పే మనల్ని వాగ్దానంలోకి నడిపిస్తుంది, ఆ వాగ్దానాలను సొంతం చేసుకుంటుంది అని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఈరోజు నిజంగా ఆ ఓర్పు మనలో ఉందా? ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8:24 నుంచి మనం చూస్తే, రోమన్స్ 8:24 ఆన్వర్డ్స్, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఈరోజు మన నిరీక్షణ దేని మీద ఉంది? చూచిన దాని కోసం వాక్యం ఏం చెప్తుంది? తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఆ నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనే లేదు. ఈరోజు మనము చూడని దాని కొరకు నిరీక్షణ ఉందా? మనకు ఆ పరలోకం కోసం నిరీక్షణ ఉందా? లేదంటే ఈ లోకంలో చూసే ఈ లోక ఆశలు, ఈ లోక సుఖాలు, ఈ లోక సంపదలు, వీటి మీద మన నిరీక్షణ ఉంచుతూ ఉన్నామా? ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షణ నిజ స్వరూపం అని మనం ఇంతకు ముందే చూశాం. నిరీక్షణ లేకుండా ఓపిక ఉండదు. ఈరోజు మనకు ఏ నిరీక్షణ లేదు, అందుకనే ఓర్పు ఉంచలేకపోతూ ఉన్నాం. అందుకనే వాగ్దానాలు దూరం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే వాగ్దానాలను అనుభవించలేకపోతూ ఉన్నాం. అలాగే 3వదిగా మనం చూస్తూ ఉన్నాం, మందత్వము అంటే బద్ధకం, లేజినెస్. ఈ బద్ధకము విడుచుట ద్వారా మనం వాగ్దానాలను స్వతంత్రించుకునే ఒక పరిస్థితిని వాక్యం చూపెడుతుంది. ఆధ్యాత్మిక పరీక్షలో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మందులుగా ఉండొద్దు అని వాక్యం చెబుతూ ఉంది. ఇది ఆధ్యాత్మిక విషయాలే కాదు, లౌకికమైన విషయంలో కూడా ఈ బద్ధకంగా ఉండడము ఎటువంటి మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందుకనే మీరు మందులు కాక అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకోమని చెబుతూ ఉన్నారు. దేవుడు తన కృప చొప్పున తలాంతులను
వరాలను, సమర్థతను, నిపుణతను ఇచ్చినప్పుడు మనం బద్ధకంతో వాటిని వాడకపోతే మనము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము. మనకు తెలుసు, ఆ మీనాలు ఇచ్చిన ఉపమానంలో మనం ఎన్నోసార్లు విన్నాము. ఆ మూడవ వాడు, నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా అని అడిగిన పరిస్థితి ఎన్నోసార్లు మనం విన్నాం. మనందరికీ తెలుసు, ఇదే మందబుద్ధి, ఇదే బద్ధకం. అందుకనే వానిని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. అటువంటి వాని గురించి, అటువంటి ఆ సోమరితనం గురించి వాక్యం ఇంకా చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 24లో మనం చూస్తే, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుకుపాటు పరునుటకై, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదకి వచ్చును. దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ నువ్వు సోమరితనంగా, బద్ధకంగా ఉంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ ఫలితం రాకపోగా దరిద్రం వస్తుంది. అందుకనే అనేక వాగ్దానాలు మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. అనేక జీవితాల్లో ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ఈ బద్ధకమే అనేక వాగ్దానాలను మన నుంచి దూరం చేస్తుంది. ప్రతిదానికి బద్ధకమే. పని చేసే దగ్గర బద్ధకం, వాక్యం చదవాలంటే బద్ధకం, ప్రార్థన చేయాలంటే బద్ధకం, మందిరానికి రావాలంటే బద్ధకం, సహవాసం చేయాలంటే బద్ధకం, పరిచర్య అన్నిట్లో బద్ధకం. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసంలో సన్నగిల్లిపోవడానికి కూడా ఈ బద్ధకమే కారణం. ఓర్పుతో ఉండలేకపోవడానికి కూడా ఈ బద్ధకమే కారణం. అందుకనే ఆ రెండింటికంటే ముందు దేవుడు మందులై ఉండక మీరు విశ్వాసంతో, ఓర్పుతో ఉండమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ బద్ధకం విడవకుండా ఆయన వాగ్దానాలను మనము పొందలేము, పొందినా అనుభవించలేము. ఆ అనుభవం లేకుండా ఆరాధన చేయలేము. ఒక్కసారి అర్థం చేద్దాం సంగమా. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాలను పొందుకోలేని పరిస్థితికి, ఆయన నీ కోసం, నా కోసం ఇచ్చిన వాగ్దానాలను మనము మన జీవితంలో అనుభవించలేకపోవడానికి కారణంగా 3 విషయాలను ఆయన గుర్తు చేశారు. విశ్వాసం, మందబుద్ధి మరియు రెండవది ఏంటి? ఓర్పు. విశ్వాసం, ఓర్పు, మందబుద్ధి. ఈ 3 ఆయన మనకు చూపెట్టి ఉన్నారు. ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? మన ఓర్పు ఎలా ఉంది? మనం ఎలా బద్ధకం లేకుండా, ఎలా బద్ధకంతో ఉంటున్నామా, బద్ధకం లేకుండా ఉంటూ ఉన్నామా? ఇవన్నీ ఒకసారి ఆలోచించడానికి దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నారు, అర్థం చేయించి ఉన్నారు. ఈ 3 సరి చేసుకొని ఆయన వాగ్దానాలను స్వతంత్రించుటకు, ఆయనను మహిమపరచుటకు, ఆయనను ఆరాధించుటకు సిద్ధపడడానికి ఆయన ఈరోజు మనల్ని ఏర్పాటు చేసి ఉన్నారు.
అలా సంసిద్ధులమై ఆయనను ఆరాధించుకోవడానికి సిద్ధపడతాం. ఆరాధన చేసుకుందాం.